హాయ్ అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ బ్రేక్ఫాస్ట్ టైం. సి బీన్స్ చాలా ఒక్కొక్క విత్తనం చూడండి ఎలా ఉందో. సో ఇవి రాత్రిపూట ఉడికించేసి కొన్ని అన్నీ నానబెట్టేసరికి ఇన్ని అయిపోయినాయి చూడండి. వీటిలో ఓన్లీ ప్రోటీన్లే కాదండి, ఖనిజాలు ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి అండ్ ఫైబర్ ఉంది. సో వెరీ నైస్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్కి. అండ్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా. ఇది మనకి రోగం రాకుండా, రోగ నిరోధక శక్తిని గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుందట. ఎనీవే గుడ్ ఫుడ్ అన్నమాట. డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాడు, అసలు జీర్ణ వ్యవస్థను కూడా ఇది మెరుగుపరుస్తుందని విన్నాను నేను. సో వలుసుకుని తినచ్చు, వలుసుకోకుండా కూడా తినచ్చు. మంచి హెల్దీ. ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ కింద. కొన్ని ఒక గుప్పుడు తింటే స్టమక్ ఫుల్ అయిపోద్ది బ్రేక్ఫాస్ట్, హెవీగా కాకుండా. ఓకేనా, ట్రై చేయండి. అండ్ వన్ థింగ్, దాంతోపాటు ఐ లైక్ కాఫీ. ఒకవేళ డైజెషన్ ప్రాబ్లం ఉంటే డ్రింక్ అంతే. దీనిలో నుంచి వాటర్ బాయిల్ చేసిన తర్వాత అవి కూడా నాకు యూజ్ చేద్దామని ఆలోచన వచ్చింది. సో చూడండి, మనం ఉలవలో ఉడకబెడతాము, ఆ నీళ్ళు వేస్ట్ చేయం కదా, ఇది కూడా అంతేనని ఆలోచించి మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి, టమోటా, చింతపండు అన్నీ వేసి చక్కని రసం తయారు చేశా. చాలా బాగుంది. ఎందుకంటే దాని నుంచి వచ్చే వాటర్ కూడా, బీన్స్ నుంచి వచ్చే వాటర్ కూడా వగరుగున్నాయి, ఎందుకు పడేయాలని ఇలా ట్రై చేశాను. సూపర్. ఏ రసం చేసేటప్పుడైనా ఇది వింటర్ సీజన్ వచ్చింది కాబట్టి పెప్పర్ పౌడర్ యూజ్ చేయడం మానకండి. ఓకేనా, యూజ్ చేసుకోండి, చాలా మంచిది. సూపర్. సూపర్. వెరీ నైస్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ. మీరు ట్రై చేయండి.